హాయ్ డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో మనము డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ గురించి సింపుల్గా నేర్చుకున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, 11th క్లాస్ ఫిజిక్స్, ఏపీ అండ్ టీఎస్, అలాగే బోర్డ్ ఎగ్జామ్ సంబంధించి. సో ఇంతకుముందు వీడియోలో మనం క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ కెన్ బి మల్టిప్లైడ్ బై టూ వేస్. One is a cross product of vectors, another one is a dot product of vectors. So dot product of vectors also called as scalar product antam. రెండు వెక్టార్స్ ను డాట్ ప్రోడక్ట్ ప్రకారం మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ అనేది వెక్టార్ అవుతుందా స్కేలార్ అవుతుందా అంటే స్కేలార్ అవుతుంది. సో ఇట్ గివ్స్ స్కేలార్ అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ కెన్ ప్రొడ్యూస్ అనదర్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. మళ్ళీ డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ మనం గమనిస్తే ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ కొసైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అన్నాం. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రెండు వెక్టార్స్ను మల్టిప్లై చేస్తూ దాంతోపాటు దేన్ని మల్టిప్లై చేయాలంటే రెండిటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ను దేంట్లో తీసుకోవాలి? సో కాస్ యాంగిల్లో తీసుకోవాల్సి ఉంటుంది. So let A bar B bar are two vectors, then dot product of two vectors A bar and B bar. So dot product కాబట్టి మధ్యలో డాట్ పెడతాం. A bar B bar is equals to ఏమన్నాం? product of magnitudes of two vectors. Magnitude of A bar is modulus of A bar. Magnitude of B bar means modulus of B bar. రెండిటి మధ్య ఉన్న యాంగిల్ cos theta. So which is also written as AB sin theta, AB cos theta, AB cos theta and right. So this is a formula for dot product of two vectors. So modulus of A bar means A, modulus of B bar means B అని చెప్పొచ్చు. ఈ విధంగా ఎగ్జాంపుల్ చూద్దాం. So you know that work product of force and displacement F bar dot S bar ఇవి రెండు మల్టిప్లై చేస్తే వర్క్ ఎటువంటి వర్క్ ఏమవుతుంది అంటే వర్క్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో అందుకే మనం ఇటు రాసాం ఇట్ గివ్స్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇవి రెండు వెక్టార్స్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఇవి డాట్ ప్రోడక్ట్ ద్వారా మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఏంటంటే స్కేలార్ అన్నాం. సో విచ్ ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ ఎఫ్ఎస్ కాస్ థీటా అని చెప్పొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్స్ వచ్చేసి వెన్ ఏ బార్ అండ్ బి బార్ వెన్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ప్యారలల్ when A bar and B bar are parallel vectors, then angle between them theta is 0 degrees. Then what is A bar dot B bar? So A bar dot B bar is equals to AB cos theta. Theta value here is 0 degrees. So cos 0 degrees value is 1. So then dot product of A bar and B bar is equals to AB అని చెప్పొచ్చు. When A bar and B bar are parallel and that is perpendicular vectors are perpendicular. So perpendicular means between them angle is 90 degrees. So 90 degrees అవుతుంది కాబట్టి what is the dot product of A bar B bar? A bar dot B bar is equals to formula AB cos theta which is AB cos 90 degrees. So cos 90 value 0, then AB into 0, 0. So ఈ విధంగా మనము తీసుకోవచ్చు అన్నమాట. కండిషన్స్లో తీసుకోవచ్చు. Simple definition, the product of magnitudes of two vectors and cosine angle between them is called dot product or scalar product of two vectors అని చెప్పొచ్చు. నెక్స్ట్ యూనిట్ వెక్టార్స్ను డాట్ ప్రోడక్ట్స్ రూపంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్లో చెప్దాం.